మనం క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు టిఆర్ఎస్ రివ్యూలలో తరచుగా వినిపించే పదం ఎంపైర్స్ కాల్. చాలా మంది అభిమానులకు ఇది ఇంకా పూర్తిగా అర్థం కాదు. అసలు ఎంపైర్స్ కాల్ అంటే ఏమిటి, ఎందుకు కొన్నిసార్లు బ్యాట్స్మెన్ అవుట్ అయినట్టు కనిపించినా నాట్అవుట్ గా ఇస్తారు, లేదా బంతి వికెట్లను తాకుతున్నట్టు చూపించినా ఎందుకు ఫీల్డింగ్ జట్టుకు వికెట్ ఇవ్వరు. అసలు ఇవి ఎంపైర్స్ కాల్ వల్ల ఎన్నో మ్యాచ్లు మలుపు తిరిగాయి. అసలు ఈ ఎంపైర్స్ కాల్ అంటే ఏంటో ఈ వీడియోలో ఎంపైర్స్ కాల్ గురించి పూర్తిగా సులభంగా అర్థమయ్యేలా చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. క్రికెట్ లో డిఆర్ఎస్ అంటే డెసిజన్ రివ్యూ సిస్టమ్. ఫీల్డ్ ఎంపైర్ ఇచ్చిన నిర్ణయంపై ఆటగాళ్ల అనుమానం ఉన్నప్పుడు రివ్యూ కోరే అవకాశం ఉంటుంది. ఈ సమయంలోనే టెక్నాలజీ సహాయంతో నిర్ణయాన్ని తిరిగి పరిశీలిస్తారు. డిఆర్ఎస్ లా ప్రధానంగా బాల్ ట్రాకింగ్, అల్ట్రా ఏజ్, హాట్స్పాట్ వంటి టెక్నాలజీలను ఉపయోగిస్తారు. వీటిలో బాల్ ట్రాకింగ్ ద్వారా బంతి వికెట్లను తాకిందా లేదా అనే విషయాన్ని అంచనా వేస్తారు. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది. బాల్ ట్రాకింగ్ అనేది 100% ఖచ్చితమైన టెక్నాలజీ కాదు. బంతి నేలను తాకిన తర్వాత, బ్యాట్స్మెన్ ప్యాడును తాకిన తర్వాత దాని ప్రయాణాన్ని కంప్యూటర్ అంచనా వేస్తుంది. అంటే అది పూర్తిగా అంచనా ఆధారిత వ్యవస్థ అన్నట్టు. అందుకే ఐసీసీ ఒక ప్రత్యేక నియమాన్ని తీసుకొచ్చింది. అదే ఎంపైర్స్ కాల్. ఎంపైర్స్ కాల్ అంటే ఏమిటంటే, సాధారణంగా చెప్పాలంటే టెక్నాలజీ ఇచ్చే ఫలితం. పూర్తిగా స్పష్టం లేని సందర్భంలో ఫీల్డ్ ఎంపైర్ ఇచ్చిన అసలు నిర్ణయానికే ప్రాధాన్యత ఇవ్వడానికి ఎంపైర్స్ కాల్ అంటారు. అంటే టెక్నాలజీ మరియు ఎంపైర్ నిర్ణయం మధ్య చాలా చిన్న తేడా ఉన్నప్పుడు ఎంపైర్ తీసుకున్న నిర్ణయమే కొనసాగుతుంది. ఇది ముఖ్యంగా ఎల్బిడబ్ల్యూ నిర్ణయాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమయంలో ఎంపైర్ ఒకవేళ అవుట్ ఇస్తే అవుట్, లేదా నాట్ అవుట్ ఇస్తే నాట్ అవుట్. అదే ఎల్బిడబ్ల్యూ నిర్ణయాల్లోనే కనిపిస్తుంది. ఎల్బిడబ్ల్యూలో ఎంపైర్స్ కాల్ అసలు ఎలా పని చేస్తుందంటే, ఎల్బిడబ్ల్యూ నిర్ణయం తీసుకోవడానికి 3 విషయాలు చూడాలి. బంతి వికెట్ల లైన్ లో పడిందా, ప్యాడుని వికెట్ల లైన్ లో తాకిందా, వికెట్లను తాకిందా లేదా. ఈ 3 అంశాలలో ఏదైనా ఒక్కదాని స్వల్ప సందేహం ఉంటే ఎంపైర్స్ కాల్ వర్ణించే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, బంతి వికెట్లను కేవలం అంచున తాకుతున్నట్టు బాల్ ట్రాకింగ్ చూపిస్తే అది ఫీల్డ్ ఎంపైర్ ఇచ్చిన నిర్ణయమే కొనసాగుతుంది. ఒక ఉదాహరణ చూద్దాం. ఎంపైర్ బ్యాట్స్మెన్ ను నాట్అవుట్ అని ప్రకటించాడు అనుకుందాం. ఫీల్డింగ్ జట్టు డిఆర్ఎస్ తీసుకుంది. అప్పుడు బాల్ ట్రాకింగ్ లో బంతి వికెట్లను కేవలం కొద్దిగా తాకుతున్నట్టు కనిపించింది అనుకోండి. ఈ పరిస్థితిలో సిస్టమ్ ఎంపైర్స్ కాల్ అని చూపిస్తుంది. ఎంపైర్ మొదట నాట్అవుట్ ఇచ్చాడు కాబట్టి అది బ్యాట్స్మెన్ నాట్అవుట్ గానే ఉంటాడు. మరో ఉదాహరణ చెప్పాలంటే, ఎంపైర్ మొదట అవుట్ ఇచ్చాడు అనుకుందాం. బ్యాట్స్మెన్ రివ్యూ తీసుకున్నాడు. బాల్ ట్రాకింగ్ లో వికెట్లు స్వల్పంగా మాత్రమే తాకుతున్నట్టు కనిపించింది. ఇక్కడ కూడా ఎంపైర్స్ కాల్ వస్తుంది. ఎంపైర్ మొదట అవుట్ ఇచ్చాడు కాబట్టి బ్యాట్స్మెన్ అవుట్ గానే ఉంటాడు. అసలు రివ్యూ ఎందుకు కోల్పోరు? ఎంపైర్స్ కాల్ వచ్చినప్పుడు రివ్యూ తీసుకున్న జట్టు తమ రివ్యూను కోల్పోదు. ఎందుకంటే టెక్నాలజీని పూర్తిగా ఎంపైర్ నిర్ణయాన్ని తప్పు అని నిరూపించలేదు. అందువల్ల రివ్యూ జట్టుకు తిరిగి ఇస్తారు. ఇది డిఆర్ఎస్ లో చాలా ముఖ్యమైన నియమం. ఎందుకు ఈ నియమం తీసుకొచ్చారంటే, చాలా మంది అభిమానులు అడిగే ప్రశ్న ఇదే. బంతి వికెట్లను తాకుతుంది కదా, మరి అవుట్ ఎందుకు కాదు? దీనికి కారణం టెక్నాలజీ పరిమితులు. బాల్ ట్రాకింగ్ బంతి ప్రయాణాన్ని అంచనా వేస్తుంది. అది కెమెరాల డేటా ఆధారంగా కంప్యూటర్ రూపొందించిన ఒక ప్రొజెక్షన్ మాత్రమే. అందుకే చాలా స్వల్ప తేడా ఉన్నప్పుడు టెక్నాలజీపై పూర్తిగా ఆధారపడకూడదు. ఫీల్డ్ ఎంపైర్ నిర్ణయాన్ని గౌరవించేందుకు ఎంపైర్స్ కాల్ నియమాన్ని తీసుకొచ్చారు. అభిమానులు ఎందుకు విమర్శిస్తారు? ఎంపైర్స్ కాల్ కారణంగా చాలా పెద్ద వివాదాలు కూడా జరిగాయి. ఎందుకంటే ఒక బంతి విషయంలో ఎంపైర్ అవుట్ ఇస్తే అది అవుట్ అవుతుంది, ఎంపైర్ నాట్ అవుట్ ఇస్తే అది నాట్ అవుట్ అవుతుంది. దీంతో అభిమానులు అసలు నిజం ఒక్కటే కదా అని ప్రశ్నిస్తుంటారు. కానీ ఐసీసీ ప్రకారం టెక్నాలజీకి కూడా కొన్ని పరిమితులు ఉన్నందున ఈ నియమం అవసరమని చెబుతుంది. ప్రముఖ మ్యాచ్లలో ఎంపైర్స్ కాల్. అనేక ఇంటర్నేషనల్ మ్యాచ్లలో ఎంపైర్స్ కాల్ ఫలితాలను ప్రభావితం చేసింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జై రూట్, స్టీవెన్ స్మిత్ వంటి లెజెండ్ స్టార్ ఆటగాళ్లను కూడా ఎన్నోసార్లు ఎంపైర్స్ కాల్ కారణంగా అవుట్ లేదా నాట్ అవుట్ గా నిలిచారు. కొన్ని సందర్భాలలో జట్ల మ్యాచ్లను కూడా కోల్పోయాయి. అందుకే డిఆర్ఎస్ వచ్చిన ప్రతిసారి ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తారు. ఎంపైర్స్ కాల్ ఎప్పుడు వస్తుందంటే, సాధారణంగా ఏ పరిస్థితిలో వస్తుందంటే, ఇంపాక్ట్ వికెట్ లైన్ అంచున ఉన్నప్పుడు, వికెట్స్ హిట్టింగ్ మార్జినల్ గా ఉన్నప్పుడు, పిచ్చింగ్ విషయంలో స్వల్ప సందేహం ఉన్నప్పుడు, అంటే నిర్ణయం పూర్తిగా స్పష్టత లేకపోతే ఎంపైర్స్ కాల్ వస్తుంది. ఎంపైర్స్ కాల్ మంచిదేనా? క్రికెట్ ఎక్స్పర్ట్స్ లలో కూడా దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది టెక్నాలజీ ఉన్నప్పుడు ఎంపైర్ నిర్ణయం ఎందుకు అంటారు. మరి కొందరేమో టెక్నాలజీ కూడా 100% ఖచ్చితంగా లేదు కాబట్టి ఎంపైర్స్ కాల్ అవసరం అంటారు. ఐసీసీ మాత్రం ప్రస్తుతం ఈ నియమాన్ని కొనసాగిస్తుంది. మొత్తానికి ఎంపైర్స్ కాల్ అంటే టెక్నాలజీ పూర్తిగా ఖచ్చితమైన నిర్ణయాన్ని ఇవ్వలేని సందర్భాలలో ఫీల్డ్ ఎంపైర్ నిర్ణయానికే ప్రాధాన్యత ఇవ్వడం. అందుకే కొన్నిసార్లు బంతి వికెట్లను తాకుతున్నా కనిపించిన
బ్యాట్స్మెన్ నాట్అవుట్ గా ఉంటాడు. మరి కొన్నిసార్లు అదే పరిస్థితిలో అవుట్ కూడా నాట్అవుట్ అవుతాడు. ఎందుకంటే ఆ సందర్భంలో ఫీల్డ్ ఎంపైర్ మొదట ఏ నిర్ణయం ఇచ్చాడో అదే కొనసాగుతుంది. కాబట్టి ఇకపై మ్యాచ్ చూస్తున్నప్పుడు డిఆర్ఎస్ లో ఎంపైర్స్ కాల్ అని కనిపిస్తే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అది టెక్నాలజీ మరియు ఎంపైర్ నిర్ణయం మధ్య ఉన్న ఒక సమతుల్యతను కాపాడే ప్రత్యేకమైన నియమాన్ని గుర్తుంచుకోండి.